చేసినంత వరకు సర్వేలో ఏ పార్టీ గెలుస్తుంది సార్? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నా సర్వేలో 115 నుంచి 120 సీట్ల దాకా వైఎస్ఆర్సీపీ, మిగతా చోట్ల కూటమి గెలుస్తుంది. ఎట్లా అది కూడా ఎట్లా ఊరినే నేను వైఎస్ఆర్సీపీ కాదు, కానీ నేను సర్వేగా ఒక ఆంధ్రుడిగా ఒక ఓటర్గా ఎవరికి ఓటేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు జగన్ ఏదో సగం కొంత గొప్పగా చేసేసాడు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. కొత్త సంక్షేమ పథకాలు, పేదలకు అన్నం పెట్టాడు, పేదల ముఖాలు నవ్వులు తీసుకొచ్చాడు, వాళ్ళకి నెల వచ్చేటప్పటికి వాళ్ళకి అది ఇచ్చాడు, ఓకే చూద్దాం. కాకపోతే ఇంతకన్నా మంచివాడు దొరికితే ఆయనకి అవకాశం ఇచ్చా కదా మరొకరికి ఇద్దామన్నది. కానీ మరొకరికి ఇద్దామంటే నాకు మరొకళ్ళు కనపడలా ఏరియాలో. మరొకళ్ళు అంటే చంద్రబాబు ఆల్రెడీ గతంలో చంద్రబాబుతో 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు ఆయన, 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఈ 14 ఏళ్ళలో ఆంధ్రాకి అతను చేసినంత ద్రోహం ఎవరు చేయలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు ఒరిస్సాలో భువనేశ్వర్లో కలిపేస్తే ఆనాడు సైలెంట్గా ఉన్న ముఖ్యమంత్రి ఎర్రమనాయుడు తోటి ఒక కొత్త కమిటీ వేసి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రైల్వే జోన్లు ఐడెంటిఫై చేయండి అని అంటే, ఆ 7 రైల్వే జోన్లు ఐడెంటిఫై చేసిన ఎర్రమనాయుడు కమిటీ వైజాగ్ రైల్వే జోన్ని ఐడెంటిఫై చేయలే, దాన్ని లెక్కలు పెట్టాల. అలాగే దుగ్గిరాజుపట్నం రేవు ఇస్రో కాదన్నారు, ఆల్టర్నేటివ్ ప్లేస్ చెప్పమంటే చంద్రబాబు చెప్పాల. 143 ఆయన 14 ఏళ్ళలో 143 సంస్థలు దీన్ని కేంద్రం నుంచి వస్తే, కేంద్ర సంస్థలు రాష్ట్రానికి ఇస్తే అందులో ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాల. తెలంగాణ 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 అని అటు చుట్టూ తిప్పాడు తప్పితే ఒక్కటి కూడా ఒక కాకినాడ అనో, ఒక రాజమండ్రి అనో, ఒక వైజాగ్ అనో, ఒక విజయవాడ అనో చేయలే, అన్నీ అక్కడే తిప్పుకున్నాడు. సో ఇలాంటి వ్యక్తిని ప్లస్ డ్రామాలు ఆడతాడు. నిన్నటిదాకా వాలంటీర్ని తిట్టాడు, వాలంటీర్ గుడ్ల మోసేవాడు అన్నాడు, వాలంటీర్లు అమ్మాయిలు రహస్యాలు చెప్పి అమ్మాయిలు కిడ్నాప్ అవ్వడానికి కారకులు అవుతున్నారు అన్నాడు, వాలంటీర్లతో ఎందుకు చేయించాలని ప్రశ్నించాడు. అసలు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మళ్ళీ అతనే మాట మార్చి నేనే వాలంటీర్స్ని మేము గౌరవిస్తున్నాం, వాలంటీర్కి మేము 10,000 పెంచుతాం, వాలంటీర్ని తీసేయము అని రూట్ మార్చి మాట్లాడాడు. మళ్ళీ తనే ఈ శ్రీలంక అయిపోతుందని సంక్షేమ పథకాలను ఇంకో 10% పెంచి 20% పెంచి నేను ఇస్తానంటున్నాడు. ఇవన్నీ మోసకరంగా ఉంది, ఇతను మోసకరతనంగా ఉంది. నిన్న తిట్టాడు, ఇవాళ ఇలా అంటున్నాడు. ఎందుకు ఈ ల్యాండు టైటిల్ విషయంలో కూడా అసెంబ్లీలో వాళ్ళే మాట్లాడాడు. అసెంబ్లీలో తెలుగుదేశం వయ్యావులు కేసేదే అసెంబ్లీలో ఇది గొప్ప స్కీము, దీన్ని జాగ్రత్తగా చేయాలి, రాజస్థాన్లో చేశారు, రష్యాలో చేశారు, ఇతర దేశాల్లో చేశారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన సంకేతము, సజెషను ఇది చేయాలని, కనుక ఇది ప్రభుత్వం నెరవేర్చాలి, గట్టిగా చేయాలని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. అదే చంద్రబాబు మళ్ళీ అదే తెలుగుదేశం చంద్రబాబు ఇవాళ యూటర్న్ చేసి దానివల్ల పేదలు పోతాయని 60% చేశారే. 60% మనం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదే. ఈ చంద్రబాబు అబద్ధాలు ఏంటి, ఈ డ్రామాలు ఏంటి, ఈ అబద్ధాల కోరు, ఈ అవినీతిపరుడు, ఈ డ్రామాలు, ఈ వెన్నుపోటు వీరుడు, యూటర్న్ మనుషుడు, ఇతను వద్దనుకుని ఇతను అనుకుంటే నాకు అతనిలో కరువుతోటి గోక్కున్నట్టు తప్పితే అతనిలో మళ్ళీ మరో ముఖ్యమంత్రి కనపడాలి. సరే, పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు మోడీ గారిని కేడి అన్నాడు, మోడీ మీద బ్లాక్ ఫ్లాగులు చూపించాడు, అమిత్ షా కార్ల మీద రాళ్ళు విసిరించాడు, మోడీకి ఫ్యామిలీని అవమానించాడు, మోడీ ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు, నా కార్యకర్త మోడీ కన్నా గొప్పోడు, మోడీ ఒక టెర్రరిస్ట్ అన్నాడు. ఇన్ని మాట్లాడిన చంద్రబాబు మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. బీజేపీ మోడీ నోటితో ద్వారా దీని పోలవరాన్ని దీనిగా వాడుకుంటున్నాడు, ఏటీఎంగా వాడుతున్నాడు. ఇంతటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలోనే ఎవడూ లేడని పిఎం నోటి ద్వారా అనిపించారు. ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఊసుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతి పరులు, దొంగలు, దగాకోరులను చెప్పుకొని ఇవాళ ఏ విషయం మీద కలిశారు? వీళ్ళ కలుపుకల్లో నీతి రీతి ఉందా?
అని మా ఓటర్గా నా ప్రశ్న. నీతి ఉందా? వీళ్ళు నీతి ఉన్నది రాష్ట్రం కోసం అని చంద్రబాబు ఒక సొల్లువాగుడు అవుతున్నాడు. రాష్ట్రం కోసమే అనుకుందాం. ఓకే, మీరు కలిసిన రాష్ట్రం కోసం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంటు గ్యారంటీ తీసుకున్నారా అమ్మట్లేదని, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న గ్యారంటీ ఏమైనా తీసుకున్నారో లేదు, వైజాగ్ రైల్వే జోను శాంక్షన్ తీసుకున్నారు, కడప స్టీల్ ప్లాంట్కి హామీ తీసుకున్నారు. ఏమి హామీ తీసుకున్నారు? మీరు 2018లో స్పెషల్ స్టేటస్ ఈ కాదనే కదా మోడీని కాదంది. ఇవాళ ఏ హామీలు తీసుకుని ఈ హామీలు తీసుకుంటే రాష్ట్రం కోసం కలిశారు, వాళ్ళు ఒకళ్ళు తీసుకునే వాళ్ళు రాష్ట్రం లేదే, ఏ హామీ లేదే. మీ కేసుల కోసం బీజేపీనేమో ఏదో ఒక రకంగా సీట్ వస్తే మనం ఒంటరిగా వెళ్తే సీట్ రాదు కనుక జగన్ తోటి కలవలేం కనుక ఇక్కడ కలిసి కాంబినేషన్ వెళ్తే ఏదో ఒక సీట్ వస్తే మనము పురంధేశ్వరికి ఏం లేదు ఒక కేంద్ర మంత్రి అయిపోతాం. అంతకన్నా రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు అయ్యేం పట్టదు ఆవిడకి. సో అందుకని వాళ్ళు కలిశారు. మీ 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 అవసరాలు, మీ కేసుల కోసం రేపు నీకు అనేక కేసులు ఇరుక్కున్నావు చంద్రబాబు, నీకు ఢిల్లీలో సపోర్ట్ కావాలి కన్నా అక్కడ నువ్వు కలిసావు. వాళ్ళకి బీజేపీకి ఏంటి, ఎవరైతే ఏముంది, ఎవరు వచ్చినా మనకు సలామే, మనకు గులామే, కనుకేముంది బయట ఉండడం ఎందుకు, మనతోటి ఉన్నాయి అని వాళ్ళకి రాష్ట్రం మీద బాధ్యతగానే ఏమి లేదు, వాళ్ళ సీట్లు వాళ్ళు తప్పితే. సో సో ఈ కలయికని ప్రజలు హర్షించట్ల. ఈ కలయికని ఒక దుర్మార్గమైన కలయిక, రీతి లేని కలయిక, ఇది ఒక అబద్ధపు కలయిక, అవకాశవాద కలయిక అని ఆశ్రయించుకుంటున్నారు. సో ఇవన్నీ చూసినాక ఇలాంటి ఒక అబద్ధపు కలయిక, రీతి లేని అవసరాల కోసం తిట్టుకున్నాళ్ళు, అవసరం గతం ఒకళ్ళు ఉమ్మూసుకోవటం ఒకటే తక్కువ, అంత హీనంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకొని ఇవాళ చేతులు కలిపారు. ఆ పదవి కోసం, అధికారం కోసం వస్తే వీళ్ళ ప్రజల కోసం కాదు, వీళ్ళని నమ్మి ప్రయోజనం లేదు. గతంలో ఇదే ముగ్గురు కలిసి మేనిఫెస్టో ఇచ్చారు 2014లో, చంద్రబాబు సంతకం పెట్టి మరీ ఇచ్చాడు. అందుట్లో ఒక్కటి నెరవేర్చాల. బాబు వస్తే జాబ్ అన్నారు, బాబు ఎక్కడొచ్చింది, బాబు వస్తే జాబ్ ఎక్కడ, రుణమాఫీ అన్నారు, ఏమీ చేయలేదు. బంగారం, బ్యాంకుల్లో ఉన్న బంగారం ఉన్న ఆడపుతుళ్ళు మీరు ఎవరు కట్టక్కర్లేదు, నేను వచ్చినాక నాది హామీ, నేను మీ బంగారం మీ ఇంటికి చేరుస్తా అన్నాడు. ఏమీ జరగల. 600 ప్రామిసులు, ఒకటి డొల్ల ప్రామిసులే. ఆ మేనిఫెస్టో 3వ రోజే వెబ్సైట్ ఇది. సో ఇంతటి దౌర్భాగ్యపు చరిత్రలో ఉన్న ఈ కూటమి ఓటెయ్యాలా? ఎంతో కొంత చేశాడు కదా, పేదల ముందు డబ్బున్నోడికి ఏం చేశాడు, పేదల కళ్ళల్లో సంతోషాన్ని నింపాడు కదా. మొన్నటిదాకా పక్క బిల్డింగ్లో ఉన్నవాడు వాడు పిల్లాడు సాక్స్ వేసుకుని అది వేసుకుని బ్రహ్మాండంగా ల్యాప్టాప్ పట్టుకుని వెళ్తూ ఉంటే సంతోషిస్తూ, అయ్యో మన పిల్లలకి ఆ పరిస్థితి లేదే, మన పిల్లలు చిరిగిన బట్టలు చిరిగి వేసుకెళ్తున్నారే, స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది, స్కూలు పెద్ద, అక్కడ స్కూల్కి వెళ్తే ఏముంది అంత మట్టి గోడలు విరిగిపోయిన గోడలే కదా అని బాధపడుతున్న రిక్షావాడికి బిడ్డలు కానీ, ఆటో డ్రైవర్ బిడ్డలు కానీ, చేపలు పట్టేవాడి బిడ్డలు కానీ, ఈ అణగారిన వర్గాల పిల్లలు ఇవాళ వాళ్ళు యూనిఫామ్ వేసుకుని, షూస్ వేసుకుని, చేతిలో ల్యాప్టాప్ కొని ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ ఉంటే ఆ పేదల గుండెల్లో ఒక ఆనందం, వాళ్ళ కళ్ళల్లో ఒక నా బిడ్డ కూడా ఏ తక్కువ కదా ఎవరికి ఒక నిండుదనం వాళ్ళకి, అది తీసుకొచ్చాడు చంద్రబాబు. డెవలప్మెంట్ అంటారా, వాళ్ళకి కళ్ళు కనపడలేదేమో, నేను చూశాను. సీబెడ్ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నంత లెంగ్తీ సీబెడ్ ఎవరికి లేదు. ఆ సీబెడ్ ఆంధ్రకు ఉంది. మరి సీబెడ్లో పోర్ట్లు ఆ మూల నుంచి, వైజాగ్ నుంచి మచిలీపట్నం దాకా ఆ పోర్ట్లన్నింటినీ డెవలప్ చేస్తున్నారు. పోర్ట్లన్నీ అవుతున్నాయి. ఆ పోర్ట్లన్నీ ఫినిష్ అయిపోతే విపరీతమైన డెవలప్మెంట్ అంటే 4 పిల్లలు కట్టి, ఒక 4 హైటెక్ సిటీ కట్టేసి 4 సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తే మాత్రం డెవలప్మెంట్ కాదు. అది 2%. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమ్మా? 2%. ఆ 2%కి లాభం జరిగింది, 2% వాళ్ళు చేయదల్లా. 2%ఏ డెవలప్మెంట్ అనుకుంటే పొరపాటు. డెవలప్మెంట్ అంటే కర్షక కార్మిక వర్గాలు, ఈ దళిత రైతు వర్గాలు, వీళ్ళు సంతోషంగా ఆనందంగా నిలబడగలిగినారు. వాళ్ళలో సంతోషం చూశాను. 14 ఏళ్ళ చంద్రబాబు పీరియడ్లో ఏనాడు వాళ్ళలో సంతోషం చూడాల. 14 ఏళ్ళ చంద్రబాబు పీరియడ్లో డబ్బున్న వాళ్ళలో సంతోషం చూశాను. ఒక సీఎం రమేష్లో సంతోషం చూశాను. ఒక సుజనా చౌదరిలో సంతోషం చూశాను. ఆ డబ్బున్నవాడు వాళ్ళలో సంతోషం తప్పితే కింద వాడిలో సంతోషం చంద్రబాబు పాలనలో ఏనాడు చూడాల. అందుకని నారా తెలుగుదేశాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు. ఆ కారణంగానే నా సర్వేలో కూడా శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు దాకా మొత్తం పాయింట్ వచ్చేస్తే ఎక్సెప్ట్ ఉభయ గోదావరి జిల్లాలు
ఒక మెట్టు వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. కూటమి అంటే ఉభయ గోదావరి జిల్లాలు. ఈక్వల్గా ఉన్నారంటే కృష్ణా గుంటూరు జిల్లాలు. మిగతా అన్ని చోట్ల బీజేపీ కానీ తెలుగుదేశానికి కానీ ప్రజలు మొండి హస్తం వేసి చూపించబోతున్నారు. ఆ లెక్కలో నాకు 115 నుంచి 125 దాకా వీళ్ళు కూటమి 45 40-45 దాకా వస్తారు. అంతకు మించి లేదు సినారియో. వీళ్ళు చెప్పుకోవడానికి ఏముంది, సొల్లు కథలు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చెప్పినన్ని సొల్లు కథలు ఎవరు చెప్పలేరు. వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు అంతే. వాళ్ళకి ఆ పార్టీలో వాళ్ళకి కుల అహంకారం, కుల అభిమానం ఉండొచ్చు, కుల గౌరవం ఉండొచ్చు, అంతే. కుల అహంకారము, కుల గజ్జి ఉండకూడదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి కుల అహంకారము, కుల గజ్జి అది ఉండకూడదు. ఎవరికైనా కులాభిమానం ఉండొచ్చు. నీ కులం నీది, నా కులం, నా కులం మీద నా గౌరవం, నా కులం మీద నా కుల అభిమానం. కుల అభిమానం వేరు, కుల అహంకారం వేరు. కుల కుల గౌరవం వేరు, గజ్జి వేరు. ఈ కుల గజ్జి, కుల అహంకారంతో మాట్లాడేవాళ్ళు చేసే పనులు ఇవన్నీ. కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫినిషింగ్లో ఒకటైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వబోయే తీర్పు చరిత్రాత్మకంగా ఉండబోతుంది. ఒక భూయిష్టమైన దుష్ట రాజకీయాలని, ఒక అబద్ధాల ఆరబోత రాజకీయాన్ని, ఒక వెన్నుపోటు రాజకీయాన్ని, ఒక యూటర్న్ రాజకీయాన్ని, ఒక నష్ట రాజకీయాన్ని ఆంధ్ర ప్రజలకు పరిచయం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన చంద్రబాబు తెలంగాణలో కొట్టు కట్టేసినట్టు రేపు ఆంధ్రాలో కూడా కొట్టు కట్టేయబోతున్నాడు. అలాంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. అలాగే ఆలోచన లేకుండా కేవలం ఆవేశంతో ఏదో వాడిని మాట్లాడి పాదాలను తొక్కుతా, పేక పిసుకుతా, పిసుకుతా, కట్రాయర్తో పరిగెట్టిస్తా, ఈ మాటలు మాట్లాడి నాకు ఓటు ఏంటంటే ప్రజలు అందుకేయరు. నేను గుండాయిజం చేయడానికి, రౌడీయిజం చేయడానికి నేను గెలిపించమని అడుగుతున్నట్టు తప్పిది చెయ్యరు. సో ఇలాంటి ఆలోచన లేకుండా ఆవేశం మాత్రమే ప్రదర్శించి నిరకల లేని నాయకత్వము, ఒక స్టడీనెస్, నిన్నేం మాట్లాడే వాళ్ళే మాట్లాడడం, ఎల్లుండేం మాట్లాడదు, ఏమీ తెలియకుండా ఎప్పటికప్పుడు నోటికి వచ్చినప్పుడు ఇది వాగే ఈ నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించరు. ప్రజలు అంగీకరించట్లా. ఇతను చేంజ్ చేయగలడు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఇంతవరకు వాడిని వీడిని తిట్టడము. అప్పుడు కాంగ్రెస్ పంచలోడదీస్తా అన్నాడు, ఇప్పుడు వైసీపీని బట్టలోడదీస్తా అన్నాడు తప్పితే ఇతని వల్ల ఇంకా